నిన్ను పని చేయనివ్వకుండా చేస్తాడు, సోమరిగా మార్చేస్తాడు, తల్లికి లోబడకుండా తండ్రికి లోబడకుండా చేస్తాడు, భర్తకు లోబడకుండా చేస్తాడు, భార్యకు లోబడకుండా చేస్తాడు, పెద్దలకు లోబడకుండా చేస్తాడు, పని చేయనివ్వకుండా చేస్తాడు, సంపాదించుకోకుండా వాడు చేస్తాడు. నువ్వు బాగుపడడం వాడికి ఇష్టం లేదు. అందుకు నిద్రపోకుండా మెలకువగా ఉండు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకువగా ఉండాలి మనం, మెలకువగా వ్యక్తిగతంగా మెలకువగా ఉన్నామనుకో, మిగతా వాళ్ళ పరిస్థితి పక్కన పెడదాం. మా అమ్మ పరిస్థితి, మా నాయన పరిస్థితి, మా అమ్మ, ఒక ఇంట్లో కుటుంబం అంటే ఎవరు? అమ్మ, భార్య, భర్త, పిల్లలంతా. ఇల్లు ఒక్కరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఉన్నారనుకో, ఆ కుటుంబం ఎంత బాగుపడుతుంది చెప్పండి? ఎలా బాగుపడుతుంది అంటే అది శారీరకంగా బాగుపడుతుంది, ఆధ్యాత్మికంగా బాగుపడతారండి. లేదా ఒకరోజు వస్తుంది అంటే అన్నాడు, అకస్మాత్తుగా వస్తా. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు పెరిగి పెద్ద అయిపోతావు. తర్వాత నువ్వు సంపాదించవో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. లేదంటే కనుక ఏదో ఒక రోజు మనకు డెత్ డే ఉంది, బర్త్డే కాదు. ఆ రోజున తెలుస్తుంది, జడ్జిమెంట్ రోజున నీవు తాలుగింజలాగా, పొట్టులాగా, పనికిరాని మొక్క, ఆ ఎండిపోయిన ఆ దాన్ని ఏమంటారు, అవుట్లేని గింజలాగా ఉంటే కాల్చబడతావు, అగ్నిగుండములోనికి వేయబడతావు. బైబిల్లో రాయబడింది. ఎవరిని? సకల దుర్నీతి పరులను, వీళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఎవరిని? అజాగ్రత్త పరులను, మెలకువగా ఉండని వారిని, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటి వారిని, వీరికి పేరు పెట్టాడు దేవుడు దుర్నీతి పరులని. వీళ్ళను సమకూర్చి అగ్నిగుండంలో వేసేస్తాడంట, కాల్చేస్తాడంట. కనుక నీకు ఇచ్చిన పని, లేదా నువ్వు చేస్తున్న పని, లేదా నువ్వు చేస్తున్న డ్యూటీ, లేదా నువ్వు చదువుతున్న చదువు, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారం, లేదా నువ్వు చేస్తున్న సేవ, మరి అది ఏదైనా దాని పట్ల జాగ్రత్తగా ఉండాలా లేదా అండి? ఉండాలా లేదా? ఉండి తీరాలి. జాగ్రత్తగా లేకపోతే, మెలకువగా లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సైతాను గాడు మధ్యలో వచ్చి మనకు సిజ్జు పెడతాడు. అప్పుడు మనము ఫలించలేం, ఆత్మీయంగా ఫలించలేం, శారీరకంగా ఫలించలేం. ఆత్మీయంగా దీవించబడలేం, శారీరకంగా దీవించబడలేం. ఆత్మీయంగా వృద్ధి చెందలేం, శారీరకంగా వృద్ధి చెందలేం. అందుకని మెలకువగా ఉండండి అన్నాడు. వ్యక్తిగతంగా మెలకువగా ఉండాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు, ఇది గుర్తుంచుకోండి, ఏంటంటే మంచి, ఇది అండర్లైన్ చేసుకోండి, చదవక. తన కుమారులలో శేషించిన వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక కుటుంబం, ఇదొక కుటుంబం. ఈయన పేరు ఎవరంటే, కుటుంబ యజమానుని పేరు రెహబాము. రెహబాముకు కుటుంబం ఉంది, చాలా పెద్దది. కొందరు చనిపోయారేమో, అక్కడ రాయబడిన మాట ఏంటి? శేషించిన వారంటే మిగిలిన వారు, మిగిలిన కుటుంబ సభ్యులు అని దాని అర్థం. కుమారులను, కుమార్తెలను, కుటుంబంలో ఉన్న వారిని పిలిచి వారికి ఏం చేశాడంట? సొమ్మును,
సొత్తును అందరికీ పంచిపెట్టాడంట. అది ఎలా సాధ్యమైంది? అమ్మ అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతున్నా అక్క, విజయక్క? అర్థమవుతుందా? అన్న అర్థమవుతున్నా? కాకపోతే ఇంకా కొంచెం నేను నిదానంగా ఏం చెప్తాను, నెమ్మదిగా చెప్తా అర్థమయ్యేటట్టుగా. కుటుంబముగా మనం మెలకువగా ఉండాలి, కుటుంబపరముగా మెలకువగా ఉండాలి. అది వ్యక్తిగతంగా మెలకువగా ఉండాలి. ఇక్కడ ఎలా మెలకువగా ఉండాలంటే కుటుంబపరంగా మెలకువగా ఉండాలి. ఇది యజమానునికి చెప్తున్నా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ మాట యజమానురాలకు చెప్తున్నా, హల్లెలూయా. కుటుంబ పెద్దకై ఉండవలసిన అర్హత మెలకువ. అది అంట మంచి మెలకువ కలిగిన వాడై తన కుటుంబ బిడ్డలను పిలిచి ఏం చేశాడంట? సమానంగా అందరికీ తన దగ్గర ఉన్న సొత్తు, అది పొలం అయిందో, బంగారు అయిందో, లేకపోతే వస్తువులు అయి ఉన్నాయో ఏమున్నా అన్నీ కూడా ఏం చేశాడంట అండి? ఇచ్చి పెళ్లి చేసినాడు. ఇక హాయిగా ఉండండి అని. కొట్లాడుకోవద్దు, గొడవలు పడొద్దండి. మీరు ఒకరికొకరు అసమాధానంగా ఉంటుందండి. ఒకరి చుట్టూ ఒకరు పీక్కొని కొట్లాడుకుంటూ ఉండకండి అన్నట్లుగా. ఈ రోజున ఉందా ఈ పరిస్థితి? ఏ కుటుంబములో చూడు, అన్నకు తమ్మునికి, అక్క చెల్లెలికి, వాస్తవాలు మాట్లాడుకుందాం. నేను ఒకరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఎందుకో తెలుసా? యజమానుడు యజమానురాలు మంచి మెలకువ లేక దానికి కారణం ఏమంటే యజమానురాలే. ఒకవేళ ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, మంచి మెలకువ కలిగి ఉండి, జాగ్రత్త కలిగి ఉండి, ఆయన దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారు ఉందో, ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎన్ని స్థలాలు ఉన్నాయో, ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్, అవన్నీ కూడబెట్టి అన్ని పక్కకు బయటికి తీసి ఎంతమంది కుమారులు ఉన్నారో, ఎంతమంది కుమార్తెలు ఉన్నారో వారికి చక్కగా జాగ్రత్తగా వారు ఉన్నప్పుడే పకడ్బందీగా చేశారనుకో, గొడవ పడతారా? వాళ్ళ అన్నదమ్ములుగా గొడవ పడతారా? అక్క చెల్లెళ్ళు గొడవ పడతారా అండి? ఈ రోజున అన్నదంటే తమ్ముడికి గిట్టదు, తమ్ముడు అంటే అన్నకు గిట్టదు, అక్క కంటే చెల్లెకి గిట్టదు, చెల్లె అంటే అక్కకి గిట్టదు. కారణం ఏంటో తెలుసా? ఇదే జాగ్రత్తలే. యజమానుడికి జాగ్రత్త లేదు. ఒకవేళ ఆ తల్లిదండ్రి మరలా పార్షాలిటీ, పెద్ద కుమారుడు అంటే ఒకరు, చిన్న కుమారుడు అంటే ఒకరు, పెద్ద కుమార్తె అంటే ఒకరు, చిన్న కుమార్తె అంటే ఒకరు, ఈమెకి ఏమి లేదు, ఈయనకి ఏమి లేదు అన్నట్టుగా. ఎక్కడుంది జాగ్రత్త? అందుకని ఇంట్లో చూసిన గొడవలు, కొట్లాటలు, పీకులాటలు, తన్నుకోవడాలు, చంపుకోవడాలు ఇక్కడనే జరుగుతున్నాయి. అవునా కదా? ఈ పని చేయట్లే. ఇక్కడ యజమానుడు రెహబాము మంచి తండ్రి, ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడంటే శేషించిన మిగిలిన వారందరినీ పిలిచి, ఇదిగో ఇంత బంగారు ఉంది, ఇంత మీకు ఇస్తున్నా, ఇదిగో ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇంత నీకు ఇస్తున్నా, ఇదిగో ఇంత డబ్బు ఉంది, ఇది నీకు, ఇదిగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇది నీకింత, ఇది నీకింత. ఇక గొడవ ఎక్కడ ఉంటుంది? విస్తారంగా. ఈ రోజున అంత డబ్బులు, విస్తారమైన సొమ్ముంటే, ఆస్తి ఉంటే అంత చక్కగా పంచిపెట్టి ఏ చీకు చింత గొడవ లేకుండా చేసినాడు చూడండి తండ్రి. ఈ రోజున ఒక సెంటు ఇంటి స్థలం ఉంటే దానికి ఎంత కొట్లాడుకుంటున్నారో, ఎంత కోర్టుకు పోతున్నారో, ఎంత చంపుకుంటున్నారో, ఎంత తన్నుకుంటారో కదా. దీనికోసమై బంధాలను కూడా తెంచుకుంటున్నారు. అవునా కదా? జరుగుతున్నాయి.
చంపుకుంటున్నారు. ఇది జాగ్రత్త లేక యజమానునికి. యజమాను బతుకున్నప్పుడేండి కొట్టుకొని సాగకూడదు పిల్లలు. మన పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అలానే మంచిగా సమాధానంగా సంతోషంగా ఉండాలంటే తల్లిగా తండ్రిగా ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే చక్కగా వాళ్లకు చేసే న్యాయము చెయ్యాలి. నేను బాగా బతికితే, నేను తింటే చాలు, నేను ఉన్నంత వరకు బాగుంటే చాలు, వాడు ఏమైపోతేనేమిలే, ఆమె ఏమైపోతేనేమిలే, ఈ పిల్లలు ఏమైపోతేనే అంటే ఆ రోజున తిట్టుకొని చస్తారు. నేను మా పనికిమాలని అమ్మ నిన్ను అంటున్నాను, చెప్తాను కదా. నేను ఒక ఆయన, ఎవరు ఆయన ఆడిటర్ అండి, ఎంత మంచి సిఏ చదివితే కానీ ఆడిటర్ కాదు. ఆ వ్యక్తి అంటున్నాడు, మా అమ్మ పనికి మాలిది అంటున్నాడు. ఏమంటే నేను చెడబుట్టినాను మా అమ్మ కడుపులో అన్నాడు. దుర్మార్గురాలంటున్నాడు. ఏంటయ్యా కారణం అంటే, ఈయనంటే గిట్టదంట, మిగతాలంటే ప్రేమంట, అందుకు ఈయనను ఎంతో మోసం చేసిందంట. ఆయన చెప్పిన మాట. నిన్న నేను ప్రార్థన మా మామగారింటికి వెళ్ళాను. అదే నేను ఇస్తేనే, నిన్న కాదు శుక్రవారం, ఆయన రక్షణ దినమని నేను ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకు ఇక్కడ కనపల్లా. పోతే అడిగిపోతే మా మామ సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సేవకుడే కదా, సాక్ష్యం చెప్తూ మా నాన్న పెద్ద దుర్మార్గుడు అంటే నన్ను చిత్ర హింసలు పెట్టాడు, హింసించాడండి. ఎందుకు ఆలోచన చేయండి. అంటే మన ఇళ్ళల్లో కూడా ఉన్నాయి. నేను వాళ్ళు ఫ్రాంక్గా చెప్పారు, నేను కూడా చెప్పగలను. మా నాన్న మమ్మల్ని ఇలాగ చిత్రహింసలు పెట్టలేదు, కానీ తాగి ఆస్తి మాత్రం అయిపోయి చేసినాడు. చాలా వరకు మా అబ్బ మంచోడై బాగా సంపాదిస్తే మా నాన్న దాంట్లో దాదాపు ముగించేసినాడు. కేవలం తాగుడు, మిగతావి ఆల్మోస్ట్ ఆల్ మంచోడే. ఇక మా అమ్మ ఉందా, ఇప్పుడు ఉంది కాబట్టి నేను చెప్పను, ఆన్లైన్లో కూడా చూస్తారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది అందరిలో ఉంది అంటున్నా. ఎందుకంటే మెలకువ లేక, జాగ్రత్త లేక. అది రూపాయి కానివ్వండి, నలుగురు ఉన్నారు కొడుకులో కూతుర్లు, పావుల పంపించేసి 4 సెంట్లు ఉందండి, సెంటు ఒకటి. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఏమనుకుంటారంటే, నువ్వు ముందు కుట్టావు కాబట్టి నీకు నీ నాన్న అప్పు చేసినాడు, అప్పు చేసి నీకు పెళ్లి చేసినాడు, నీకు బంగారు పెట్టినాడు, నీకు కట్నం ఇచ్చినాడు, కాబట్టి నీకు దీంట్లో లేదంటాడు. అప్పుడు ఇల్లు తిరగొట్టుకొని సాగాల. అర్థమైందా? అదేదో అతనే చేసేస్తే, అవునా కదా? జరిగింది ఇది ఇక్కడ. అదే ఈ తండ్రి రెహబాం అందరినీ పిలిచి కొడుకులను కూతురులను తనకున్న విస్తారమైన సొమ్మును ఒక్కొక్కరికి పంచిపెట్టి చక్కగా సమాధానంగా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకై రాయబడిన మాట ఏందక్క అక్కడ, మంచి మెలకువ కలిగి. ఇది ఎలా సాధ్యమైందంటే, మంచి మెలకువ కలిగి ఉండి. రేపొద్దున నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మీ అమ్మను మీ నాన్న తిట్టుకోకూడదు. లేదా మన బిడ్డలు, మన కడుపులో పుట్టిన వాళ్ళు, మా అమ్మ మా నాయన ఇలాంటి వాళ్ళని తిట్టుకోకూడదు. ఎందుకంటే ఈ రోజులు ఉన్నాయి కాబట్టి. పోనీ మన ఇద్దరిని, మన అమ్మ నాన్నని తిట్టకపోయినా ఇద్దరు అక్కజేళ్ళు కొట్టుకొని సావకూడదు, అన్నదమ్ములు కొట్టుకొని సావకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మంచి మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం కాని ఏం లేదు, నేను తెలుగే చెప్తున్నా, బాగా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఏమండి, కుటుంబ జీవితంలో కూడా మెలకువ చాలా అవసరం. అది యజమానుడు ఉంటే యజమానునికి బాధ్యత, యజమానుడు లేకుంటే యజమానురాలకు బాధ్యత. అర్థమైంది అండి? యజమానుడు ఉంటే యజమానుని బాధ్యత, యజమానురాలు లేకపోతే యజమానుని బాధ్యత, ఎవరు లేకపోయినా ఒకరి బాధ్యత. ఇద్దరు లేరా,
మొదటగా పుట్టిన కుమారుని బాధ్యత, లేదా మొదటగా పుట్టిన కుమార్తె బాధ్యత. అట్లా కూడా వేయకూడదు. ఆ స్కోప్ కూడా రానియకుండా వారు బ్రతికి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వారికి మంచి చేయాలి. అదే జాగ్రత్త అంటే, అదే మెలకు అంటే. నేను తింటే చాలు, నేను అనుకుంటే చాలు, నేను తాగితే చాలు, నేను ఎంజాయ్ చేస్తే చాలు, నేను తిరిగితే చాలు, నేను కట్టుకొని తులతూగితే, నేను భవనాల్లో ఉండి సంతోషంగా ఉంటే చాలు, నా పిల్లలు ఎట్లానో. మా తాత ఉండేవాడు, అదే ఇప్పుడు మా మామ చెప్పిన వాళ్ళ ఆయనే ఉండేవాడు. నేను చచ్చేంత వరకు నేను పొలమే పంచాను. నేను చచ్చేంత వరకు, మా మామ కూడా సాక్ష్యం చెప్పింటాడు అనుకోండి, నేను చచ్చేంత వరకు పొలమే పంచానండి, నేను చచ్చేంత వరకు ఇళ్ళ స్థలమే. ఈ రోజు వరకు తెగలే తెల్లారలే అంటది. అటువంటి పరిస్థితి. వాళ్ళు చచ్చిపోయి కూడా పంచుకోవడానికి. నేను వాళ్ళ గురించి నాకు తెలిసింది చెప్తున్నా. లోకంలో ఎంతమంది ఉన్నారు చూడండి. అందుకని మా అమ్మ మా నాయన లేడు, మా అమ్మ ఉంది గనక, నాకు ఈ మెలకు ఉంది గనక, మా అమ్మ ఉన్నప్పుడే చెప్పిన నేను అన్ని మొత్తం విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా తమ్ముళ్ళని కూర్చోబెట్టుకుంటూ ఏం చెప్పినానంటే, నేను తెలుసా అండి, నాన్న రేయ్, మన ముగ్గురం ఎట్లా మంచిగా అన్నదమ్ములుగా మంచిగా స్నేహభావంతో మంచిగా ఉన్నామో, నువ్వు నేనంటే ఎంత పలకరించుకుంటూ, నువ్వు నేను ఎంత మంచిగా ప్రేమతో ఉన్నామో, సమాధానంగా సంతోషంగా ఉన్నామో, మన పిల్లలు కూడా అలా ఉండాలిరా. అలా ఉండాలంటే మనము చక్కగా మెలకువతో జాగ్రత్తగా ఎరిగి ఇప్పుడే అమ్మ ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు అది అంటే ఏమైంది, ఒక్కొక్కరు ఒక మాట మనం అనుకోవచ్చు. నా తమ్ముడు మంచోళ్ళే, నా చెల్లి మంచిదిలే, మా వాళ్ళు మంచోళ్ళులే, అడిచేది. అదంతా ఒట్టిదండి. డబ్బు దగ్గరికి వచ్చే లోపల, ఆస్తుల దగ్గరికి వచ్చే లోపల పూర్తిగా మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు నువ్వెంతే అంటారు, నువ్వు ఎంతరా రా చూసుకుందాం అంటారు. కానీ నేను చంపడానికైనా సావడానికే సిద్ధం అంటారు. కానీ వాటికి వచ్చే లోపల మాత్రం 10 పైసలు వదిలిపెట్టాను, పో మీ నాయన గుంతులో నాయన చెప్పుకోపోంటారు. చేత కాకుండా అంటారు. అవునా కాదా? అందుకు కుటుంబ జీవితంలో మెలకువగా ఉండండి. అందుకోసమే మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కొట్లాడుకొని చేస్తారు. జీవితాంతం నిన్ను తిట్టుకొని చేస్తారు వాళ్ళు. జాగ్రత్త తీసుకుందాం. మంచి మెలకువగలిగి ఇప్పటికైనా ఒక క్లారిటీకి రండి. మీరు ఎవరైనా ఏదైనా అవకతవకలుంటే ఒక క్లారిటీకి రండి, ఒక క్లియరెన్స్ తీసుకోండి. కానీ మీ మధ్య నేను చిచ్చు పెట్లా. మెలకువ, జాగ్రత్త అంటే కొట్లాటకుండా సమాధానంగా సంతోషంగా ఉండాలి.
దేవుళ్ళు. అప్పుడు వాళ్ళు ఇతరులు చూసినప్పుడు నిజముగా వీళ్ళెంత జాగ్రత్త పరులు, ఎంతో ముందు చూపు కలిగిన వారు, ఎంత మంచివారు, ఎంత బాగున్నారు, ఎంత అన్యూన్యంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత సమాధానంగా ఉన్నారు, ఎంత మంచిగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు. అయ్యో, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉంటుందా? ఇంత బాగుంటారా? ఇంత కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఇంత కుటుంబం సఖ్యతగా ఉంటుందా? ఇంతగా బాగుంటారా? ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు మెలకువ, మంచి మెలకువ కలిగి నీకున్న 10 రూపాయలు బాగా నువ్వు చచ్చిపోయే లోపల నువ్వు చనిపోయే లోపల చక్కగా నీ పిల్లలకు మంచి చేసి పెట్టు. మనం చచ్చిపోయే లోపల మన పిల్లలకు మనం ఉన్న 10 రూపాయలే, ఒకవేళ ఏమి మనం మిగిలేదు అప్పు చేసినామా, అప్పు కూడా సగం అంతా మంచి పెట్టండి. నాకు ఒక్కొక్కసారి భలే బాధ అనిపిస్తుందండి. మనం సంపాదించకపోయినా పర్వాలేదు, పెద్దలు సంపాదించిన కూడా అమ్ముతుంటారు. అంటే అంటే అంత చేతగాని దానవా, చేతగాని వాడవా? అంటే నీకేం చేత కదా పని చేసుకునేది? నువ్వు సంపాదించొద్దులే, నువ్వు ఏదో మూటలు మూటలు వెనకలేదు, నేను అది అని చెప్పను, లేదా బంగారు వద్దు. నీ కడుపుకు సంపాదించుకోలేవా? భూమి మీద ఎందుకు ఇంకా భారం దేవునికి? ఈ భూమికే భారమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ జీవితంలో మెలకువగా ఉండండి. 3వదిగా పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా శుభవార్త 12వ అధ్యాయం 39వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 39. చదవక. దొంగ ఏ గడియ వచ్చునో యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని తెలుసుకొనుడి. మీరు అనుకోని గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండడని చెప్పాను. మొట్టమొదటగా మనల్ని ప్రభు నిద్రపోకుండా జాగ్రత్తగా మెలకువగా ఉండాలని చెప్పాడు. దేని కొరకు? వ్యక్తిగతంగా. అంటే నీ వ్యక్తిగత జీవితం నాశనం అయిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండు. నీ వ్యక్తిగత జీవితంలోనికి సాతానుడు వచ్చి చొరబడి నిన్ను చిన్నాభిన్నం చేయకముందే జాగ్రత్త పడు. 2వదిగా కుటుంబముగా మెలకువగా ఉండాలి. ఎందుకో? కుటుంబములో అసమాధానాలు ఉండకూడదు, కుటుంబములో గొడవలు ఉండకూడదు, కుటుంబములో కలతలు ఉండకూడదు, కుటుంబములో కొట్లాటలు ఉండకూడదు, కుటుంబములో పోట్లాటలు ఉండకూడదు, కుటుంబములో సంపుకోవడాలు ఉండకూడదు. కుటుంబములో క్షేమం ఉండాలి అంటే మనము మెలకువగా ఉండి ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఇక 3వదిగా ఆధ్యాత్మిక జీవితములో మెలకువగా ఉండండి అంటున్నాడు ఈ మాటలో. ఇక్కడ అది ఎలా చెప్పతున్నావు, అది ఆధ్యాత్మికంగా లేదు కదా అని మీరు అనొచ్చేమో. ఆ పైన 35వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, మీ నడుమును కట్టుకొనియుడి, మీ దీపములను వెలిగింపనీయుడి, తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపులు తీయుటకు అతడెప్పుడో వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనసుల వలె ఉండండి అని చెబుతూ కిందికి వస్తూ ప్రభువు వచ్చే ఏ దాసుడు మెలకువగా ఉండునో కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే అని చదువుతూ వస్తూ ఉంటే ఇదంతా చెప్పబడింది ఆధ్యాత్మికంగానే చెప్పినాడు. ఇక్కడ శారీరకంగా చెప్పట్లే. అంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో దేవుని భక్తిలో మెలకువగా ఉండాలి అని ఎందుకు వాడు చెప్తున్నాడు? అక్కడ మాట్లాడుతూ మొదటి జామున వస్తాడో, 2వ జామున వస్తాడో, 3వ జామున వస్తాడో, ఏ గంటలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో నీకు తెలియదు కనుక నీవు సిద్ధంగా ఉండు అన్నాడంటే కారణం ఏంటి? ఆత్మీయంగా అని దాని అర్థం.
ఒకటి వ్యక్తిగతంగా మెలకువగా ఉండాలి, 2 కుటుంబ జీవితంలో మెలకువగా ఉండాలి, 3 ఆధ్యాత్మిక జీవితంలో మెలకువగా ఉండాలి. నిద్రపోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో మెలకువగా ఉంటే ఏమైంది తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఇప్పుడేం చదవద్దు. 25వ అధ్యాయం మనందరికీ తెలిసిన ఉపమానమే. అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. వాళ్ళు దివిటీలను పట్టుకొని వెళ్ళారు. సిద్ధిలో నూనె 5 మంది పోసుకున్నారు, 5 మంది తీసుకోకుండా బుడ్డిలో వెళ్ళిపోయారు. అక్కడ పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వచ్చాడు, కేకలేస్తాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు అని కేకలేయంగానే వినపడంగానే బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే వాళ్ళ దివిటీలలో ఉన్న నూనె అయిపోగానే వారు తీసుకొని పోయిన నూనె పోశారు, దివిటీలు వెలిగాయి. బుద్ధి లేని కన్నికలలో దివిటీలతోనే మాత్రం వెళ్ళారు, కానీ నూనె లేకుండా వెళ్ళారు. సిద్ధిలో వారు దివిటీలు ఆరిపోయాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి గల కన్నికలు లోపలికి వెళ్ళారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉన్నారు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపడిన వారు బయట ఉన్నారు. రేపు రాబో దినాలలో యేసయ్య ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. ఆయన ఏ జామున వచ్చునో, ఏ గడియలో వచ్చునో, ఎప్పుడు వచ్చునో, ఏ సమయంలో వచ్చునో ఎవరికి తెలియదు కనుక నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎదురు చూస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుడిని కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ దీపం నిత్యము వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఆధ్యాత్మికంగా నీవు మెలకువగలిగి ఉండాలి. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే కాస్త వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితం నీకు నీవే, నీ భర్తకు నీవే, నీ భార్యకు భార్య, పిల్లలకు పిల్లలే. ఆత్మదీపం అనేది దేవుడు పెట్టిన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అంటే వెలిగించబడాలంటే వెలుగైన దేవుడు వెలిగించాలి. వెలుగైన దేవుడు యేసుక్రీస్తు. ఈ ఆత్మదీపం వెలగాలంటే యేసయ్యను ఆశ్రయించాలి. యేసయ్యను ఆశ్రయించి యేసయ్యను నమ్ముకోవాలి. యేసయ్యను నమ్ముకొని ఇదిగో రోజు నీ ప్రార్థన జీవితం ద్వారా, రోజు దేవుని వాక్య బైబిల్ పఠనము ద్వారా, ప్రతి వారములో ఎక్కడైనా దేవుని వాక్యం చెప్పుట ద్వారా ఎప్పటికెప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. సెల్లుకు రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తావు కదా? ఒకవేళ రీఛార్జ్ అయిపోకముందు ఏం చేస్తాం? సిద్ధపడతావా లేదా? పోనీ రీఛార్జ్ కలిసి పెడతాం, ఛార్జింగ్ అయిపోతుంటే ఏం చేస్తాం? ఎంత టెన్షనో, మునిగిపోతుంది ప్రపంచమే అన్నట్టుగా ముందే పెడుతుంటాం కదా కదా ఎందుకు? ఏమంత ఇంపార్టెంటా మనకంటే? నాకు ఇంపార్టెంట్ అని ఎవరికొల్లో అనొచ్చు. మరి నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు ఛార్జ్ చేసుకోలేకుండా? నీ ఆత్మకు ఛార్జ్ ఎక్కడా? ఛార్జింగ్ పెట్టుకుంటున్నావా? అది తగ్గిపోతున్నప్పుడల్లా ఛార్జ్ చేసుకోవాలి కదా, ఆరిపోతున్నప్పుడల్లా నూనె వేసుకోవాలి కదా. ఇది ఎలా సాధ్యం? మెలకువగలిగి జాగ్రత్త కలిగి ఓహో అని నువ్వు ప్రార్థన చేసుకోవడం ద్వారా, ఓహో అని బైబిల్ తీసి వాక్యం చదువుకోవడం ద్వారా, ఓహో అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినటం ద్వారా, ఓహో అని దేవునిలో ఎప్పటికెప్పుడు దేవుణ్ణి స్మరించడం ద్వారా నీకు జాగ్రత్త కలుగుతుంది, సిద్ధపాటు ఉంటుంది. అప్పుడు నువ్వు మెలకువగలిగిన వాడవు, మెలకులు కలిగిన దావు. లేదంటే నిద్రపోతున్న దానవు, నిద్రపోతున్న వాడవే అని అర్థం. నిద్రపోతున్నావా, మెలకువగా ఉన్నవా? ఇంతవరకు నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెలకువగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం చెప్తున్నానో ఏం చెప్పట్లేదో ఎవరు ఎట్లా వింటున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా,
జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం ఇక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. చక్క చదవండి. మీకు మెలకువ గురించినటువంటి ఈ 3 విషయాల్లో మనం మెలకువగా ఉండి చక్కగా ముందుకు పోవాలంటే మనకు దోహదపడే ఆ బలపరిచే కొన్ని 4 వాక్యాలు మీకు చక్క చదివి వినిపిస్తా. మీరు తర్వాత మాట్లాడుకుందరు. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి శుభవార్త తీయండి, 26వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకరు. మరొకరు లూకా శుభవార్త 12వ అధ్యాయం 37వ వాక్యం మరొకరు చదవండి. సిద్ధం చేసి పెట్టుకోండి. అదే చదువు. ఆయన మరలా శిశువుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు అది కథ. ఏమండి, మన శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన, సంపూర్ణ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నిద్రపోతే ఎట్లా అండి? రేపు శుక్రవారం ఉంది, దేవునికి స్తోత్రం. రేపు శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ఎంతమంది మెలుకుతుంటారో చూద్దాం. ప్రియ దేవుని పెట్టారా, శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు యేసు ప్రభు వేదన పడుతున్నాడు. ఇక కొద్ది గంటల్లో పట్టబడతాడు శత్రువులకు, అనగా సైనికులకు. వచ్చి తోటలోనికి అవి వచ్చి కాస్త ముందుకెళ్ళి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి మళ్ళా అటు వెళ్ళాడు. ఆల్రెడీ చెప్పారు, మీరు ప్రార్థన చేయండి వీళ్ళకు, శిష్యులకు. నిద్రపోతున్నారు వీళ్ళు. అప్పుడు బాధతో మాట్లాడుతున్నారు, ఒక్క గడియైనా మేలుకోలేరా? నేను కూడా బాధతో మాట్లాడుతున్నా, నెలలో ఒక్కరోజైనా మేలుకోలేరా? ఒక గడియైనా మీరు ప్రార్థన చేయలేరా? యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలనే నేను మాట్లాడుతున్నా. మీకు శోధన రాకూడదనే, నా కోసం కాదు, మీకు శోధన రాకుండా చూసుకోండి. నేను కూడా అది చెప్తున్నా, మనకు శోధన రాకుండా ఉండాలంటే ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. శోధన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అటు ఇటు అతలాకుతలం అవుతాం, అందులో అనుమానమే లేదు. అయితే ప్రార్థనాపూర్వకంగా ఉన్నాకో రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా అది టీకప్పులో తుఫాన్ లాగా అణిగిపోయింది. తర్వాత లూకా సువార్త 12:37 ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అమ్మో, యేసయ్య ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టుకుని మెలకుగా ఉన్నవారు ధన్యులు. కోట్ల కొలది డబ్బులు ఉన్నవారు ధన్యులు కారు. లేదా బాగా నాకేం కొదవలేదంటే అలాంటి వారని కాదు. ఎవరు ధన్యులు? ఎప్పుడు ప్రభువు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటున్నారు వారు ధన్యులు. అదే లూకా శుభవార్త 21వ అధ్యాయం 36వ వచనం, 21:36 లూకా శుభవార్త. కాబట్టి జరగబోవు వీటినెల్లను ఇప్పుడు వినండి. కాబట్టి ఇంతవరకు చెప్పిన మాటలకు ఈ జరగబోవు వీటినెల్లటిని తప్పించుకున్నటకును మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఏమంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనం శక్తి ఉండాలంట, ఆ బలం కావాలి. ఆ బలం కావాలంటే మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, మరొకరు ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. ఒకరిది మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. రోషన్ లేని క్యాషన్ లేని మనసులాగా ఉండకండి. ఎంత చెప్పినా కూడా పౌరుషం తెచ్చుకొని సీము సిగ్గు రక్తం అన్ని ఉన్న వాళ్ళం అని అనకుండా ఒక మాటలో చెప్తున్నాడు ఆయన. చూడండి, పౌరుషం గల వారై ఉండండి, బలవంతులై ఉండండి.
మీ చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఎట్లా చేయాలంట మనం చేసే పనులు? ఇవన్నీ ప్రేమతో చేయండి. అసూత చేయకండి, కోపంతో చేయకండి, ద్వేషం, ప్రేమతో చేయండి. కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. విజ్ఞాపన ప్రార్థన ఎక్కడండి? దేవుడు ఏమంటున్నాడు? పట్టుదలతో ఉండండి, పట్టు విడిచిపోవాకండి. సమయమందు, ఆ సమయమందు ఎవరి కోసం? సమస్త పరిశుద్ధుల కోసం. ఎవరి కోసం? నీ కోసం. ఎవరి కోసం? నీ పిల్లల కోసం. ఎవరి కోసం? నీ కుటుంబం కోసం. ఎవరి కోసం? నీ రక్త ఎందరి కోసమైనా నువ్వు విజ్ఞాపన చేయొచ్చండి. దానికి మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థనలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు, అంటే మెలకువ ఎవరు ఉంటారంట? ఇంకా దాంట్లో మంచి పదం ఉంది ఇంకోటి. అది 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 ప్రభువా నేను బ్రతుకుతున్నానంటే అది నీ కృపా అని కృతజ్ఞత. ప్రభువా ఈ అన్నం ఈ చేతుల్లో ఈ నోట్లోకి పోతుందంటే నీ కృపా, కృతజ్ఞత. ప్రభువా ఈ పని చేసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చినానంటే నీ కృపా, కృతజ్ఞత. ప్రభువా నా భర్త ఇంత ఆరోగ్యంగా ఉన్నాడంటే నీ కృపా, కృతజ్ఞత. ప్రభువా నా పిల్లలు ఇంత చక్కగా చదువుకుంటున్నారంటే నీ కృపా, కృతజ్ఞత. ప్రభువా కృతజ్ఞత, 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 కృతజ్ఞత. కృతజ్ఞత లేని వారు మెలకువగా ఉండలేరు, నిలకడగా ఉండలేరు. మెలకువ ఉండలేరు, నిలకడగా ఉండలేరు. ఎవరు కృతజ్ఞతగా ఉంటారో? చేసిన మేళ్ళ కొరకు చక్కగా పట్టుదలతో దేవునిలో జాగ్రత్తగా ఉండేవారు. కృతజ్ఞులుగా ప్రభువును మెలకువగా ఉంటారు. తర్వాత మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నేను వీటి గురించి మళ్ళీ వివరిస్తానండి తర్వాత. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండండి, మత్తులం కాక ఉన్నాం. ఏందంట? వాళ్ళు సారా తాగి మత్తులైనారు, మనం సారా తాగకుండా మత్తులుగా ఉన్నాం. ఎందుకు? వాళ్ళు సారా తాగి నిద్రపోతున్నారు, నువ్వు సారా తాగకుండానే నిద్రపోతున్నావు. అంటే మత్తు. మెలకువ లేదంటే మత్తులో ఉన్నట్టే కదా. స్పృహలో లేవంటే నువ్వు నిద్రపోతున్నట్టే కదా. జాగ్రత్త లేవంటే నువ్వు ఇంకా ఆదమరిచి పడకలో ఉన్నావనే కదా. దాని అర్థం అది. నేనేం చెప్తున్నా మరి, దాని అర్థం అది. మత్తులు ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇతరుల వాళ్ళే నిద్రపోకండి అంటున్నాడు. ఇతరుల వాళ్ళే అందరు నిద్రపోతాను, నేను నిద్రపోతాను అనకండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన అనే స్పృహ లేకుండా ఉండకండి. ప్రార్థన అండి, నేను ప్రార్థన చేసుకోవాలి పొద్దున సాయంకాలం, వీలైతే మధ్యాహ్నం, లేదంటే కనుక దేవుని సంఘంలో పరిచర్య జరుగుతుంది, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ ప్రార్థనకు నేను పోవాలా అనే స్పృహ ఉండాలి. మెలకువ ఉండండి. ఆదివారం ఆరాధన స్పృహ ఉంచండి, మెలకువగా ఉండండి. విజ్ఞాపన ప్రార్థన, 2వ శుక్రవారం ఉపవాస ప్రార్థన, మెలకువగా ఉండండి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన, మెలకువగా ఉండండి. ప్రతి గురువారం స్వస్థత కూడిక, మెలకువగా ఉండండి. స్పృహ లేకుండా ఉండండి అని ఇక అంతటా సమీపిస్తుంది. ఇంకా
ఇంకా నువ్వు నిద్రపోతావు ఎందుకు అని అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు పేతురు. తర్వాత అదే పేతురు పత్రికలోనే 5వ అధ్యాయం 8. నేను ఇంత గట్టిగా మాట్లాడాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని బాగా గట్టిగా హెచ్చరిక చేసినాను. మీరేం చేయండి, నిబ్బరంగా ఉండండి, ఎంతో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగురుతున్నా అని తిరుగుతున్నాడమ్మా. అయ్యా, వాడు తిరుగుతా ఉన్నాడు. నిబ్బరంగా ఉండావేమో, నిమ్మకు నీరెక్కినట్టున్నావేమో, అజాగ్రత్తగా ఉన్నావేమో, నిద్రపోతున్నావేమో, మెలకువలో లేవేమో, ఇంకా మత్తులో ఉన్నావేమో. కొందరికి సారా తాగిపోయినా మత్తు, నిద్ర అంత తినే కూడా మత్తు వస్తుంది, అది కూడా మత్తే. బైబిల్లో కూడా ఉంది ఆ మాట. లేట్ అవుతుంది, అందుకని క్లోజ్ చేస్తున్నా. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎవరిని మింగుదమా అని. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా మింగాలని చూస్తున్నాడు. నీ కుటుంబంలో నీ భార్య ద్వారా నిన్ను మింగాలని చూస్తున్నాడు, నీ భర్త ద్వారా నిన్ను అంటే నీ భార్య తప్పు కాదు, నీ తప్పు కాదు. మీ మధ్యలో, ఇద్దరి మధ్యలో ఉన్నాడు చూడు, వాడు గురుగు వేసినాడు, ఇత్తనం వేసినాడు చూడు గురుగు. అది పసిగట్టమ్మా, అమ్మ తల్లే, అది పసిగట్టు. అయ్యా, అది పసిగట్టయ్యా. నా భార్య ఇట్లాంటిది, నా భార్య ఇట్లాంటిది అనుకోకు. ఆ భార్యలో పనిచేస్తున్న సాతానాన్ని గుర్తుపట్టు. నా భర్త ఇలాంటాడు, నా భర్త ఇలాంటాడు. నీ భర్త కాదు, ఆ భర్తలో పనిచేస్తున్నాడు, వాడిని గుర్తుపట్టు. నా పిల్లలు ఇట్టోళ్ళు నా వాటి నీ పిల్లలు కాదు, నీ పిల్లల్లో క్రియ చేస్తున్నాడు, వాడిని గుర్తుపట్టు. వాడు మింగేయాలని చూస్తున్నాడు, జాగ్రత్త పట్టు. నువ్వు మెలుకోగలుగు. అయ్యో నా భర్త నశించిపోతాడే, అయ్యో నా భార్య నశించిపోతుంది, అయ్యో నా పిల్లలు ఆ సింహాన్ని నోట్లో పడిపోతారే, గర్జన సింహాలు తిరుగుతున్నాడే వాడిలో పడిపోతారే, జాగ్రత్త పడు, మెలకువగలిగి ఉండు. ఇన్ని మంచి మాటలు ఎవరైనా బయట చెప్తారా? బయట చెప్తారండి? చర్చిలోనే చెప్తాడు, వాక్యమే చెప్తుంది, యేసయ్యే చెప్తాడు. ఇక్కడ ఉన్న వెలుపట ఉన్న ఏ కులం మతం లేకుండా నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఇంత మంచిగా బ్రతకాలంటే నా దేవుడే శరణ్యం. హల్లెలూయా. రా, నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. రా, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. రా, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మ అనే ఆ దీపాన్ని వెలిగించి ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు. రా. ఇంకా ఎంతకాలం కులం మతం పట్టుకొని ఊగులాడతావు, ఊహిలాడతావు? ఇంకా ఎంతకాలం వర్గం అది ఇదని, లేకపోతే ఈగు అని, అదని ఇదని, ఇంకా ఎంతకాలం నేను చిన్న పెద్దని, నేను ఎంతకాలం ఉద్యోగస్తురాలని, ఇంకా ఎంతకాలం నా స్టేటస్ సరిపోదని, లేక నాకు ఎంతకాలం నాకు అవసరమని ఎంతకాలం నువ్వు వేస్ట్ చేస్తావు? జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉందా? మన వ్యక్తిగత జీవితాలు బాగుపడతాయి, కుటుంబ జీవితం బాగుపడుతుంది, ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. లేదా మీ ఇష్టం, నిద్రపోతూ, మత్తులో ఉంటూ, అజాగ్రత్తగా ఉంటూ, లేదా నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటే నీకే నష్టం, కానీ నాకే నష్టం కాదు, ఇంకెవరికి నష్టం కాదు, మనకే నష్టం. అది నువ్వైనా నేనైనా మరెవరైనా. ఇది మాత్రం పక్కా. కాబట్టి చక్కగా మెలకువ కలిగి ఉందాం, మెలకువ ఎరిగి నడుచుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.